ఓం ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 201 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇవి రెండింటినీ కలిపి చెప్పారు మనకి పుల్లెల శ్రీరామచంద్రమూర్తి గారు. కాబట్టి మనం కూడాను ఆ విధంగానే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2 శ్లోకాలని వినేద్దాం. అనాదిత్వమవిద్యాయాః కార్యస్యాపి తథేష్యతే ఉత్పన్నాయాం తు విద్యాయాం అవిద్యకమనాద్యపి ప్రబోధే స్వప్నవత్ సర్వం సహ మూలం వినశ్యతి అనాద్యపీదం నో నిత్యం ప్రాగభావ ఇవ స్ఫుటం అనాదేరపి విత్వం సహ ప్రాగభావస్య వీక్షితః. ఇప్పుడు వీటి ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. అవిద్యాయాః అవిద్య యొక్క కార్యస్యాపి కార్యమైన విజ్ఞానమయ కోశమునకు కూడా తథా అవిద్యకు వలనే అనాదిత్వము ఇష్యతే అంగీకరించబడుతుంది. తూ కాని విద్యాయాం విద్య ఉత్పన్నాయాం పుట్టినదగుచుండగా అవిద్యకం సర్వం అవిద్య సంబంధమైనదంతయు అనాద్యపి అనాది అయినను ప్రబోధే మెలుకు వచ్చినప్పుడు స్వప్నవత్ స్వప్నం వలె సహమూలము మూలసహితముగా వినశ్యతి నశిస్తోంది. ఇదం ఈ అవిద్య సంబంధమైనది అనాద్యపి అనాది అయినను ప్రాగభావ ఇవ ప్రాగభావం వలె నిత్యము నో నిత్యం కాదు. స్ఫుటం ఈ విషయము స్పష్టము. అనాదేరపి అనాది అయినను ప్రాగ్భావస్య ప్రాగ్భావం యొక్క విధ్వంసః నాశనము వీక్షితః చూడబడుతోంది కదా అంటూ ఇందులో ప్రతిపదార్థం చెప్పబడిందనమాట. ఇప్పుడు తాత్పర్యాన్ని చూద్దాం. లోకంలో అవిద్య దాని కార్యమైనట్టి జీవభావము అనేవి అనాది అయినట్టివిగా భావింపబడుతున్నాయి. కానీ మేలుకోగానే స్వప్నంలో సాక్షాత్కరించిన సమస్తము సమూలంగా నాశనమైనట్లుగానే జ్ఞానోదయం కాగానే అవిద్య వల్ల కలిగిన జీవభావం నశించిపోతుందన్నమాట. అలాగే రెండో దాంట్లో ఈ జీవభావం అనేది అనాది అయినప్పటికీ ప్రాగభావంలాగా, అంటే ప్రాగభావం అంటే అర్థం ఏంటంటే ఘట వస్త్రాదులు ఉత్పత్తికి పూర్వం ఉండవు. ఈ అభావం అన్నమాట, లేకపోవడం అనేది అదే ప్రాగభావం. ఇది ఇప్పుడు ప్రాగభావంలాగా నిత్యం
ఎందుచేతనంటే అనాది అయిన ప్రాగభావం కూడా ధ్వంసం అవడం మనం చూస్తున్నాం కాబట్టి అంటూ ఇందులో తాత్పర్యం వస్తుంది మనకి. ఇప్పుడు వివరణను కూడా చూసేద్దాం మనం. ఇది ఇక్కడ గురువు శిష్యుని సందేహాన్ని సంపూర్ణ సమాధానం ఇస్తున్నట్టుగా లెక్క. శిష్యుడు అడిగాడు, అవిద్య అనాది అయితే అది ఎలా నశిస్తుంది? అప్పుడు గురువుగారు చెప్తున్నారు, అనాది అంటే నిత్యము కాదు, అది చాలా సూక్ష్మమైన తత్వము అంటూ. అనాది మరియు నిత్యం మధ్య తేడా ఏమిటి అంటే, అనాది అంటే ప్రారంభం తెలియదు, ఎప్పటి నుంచో ఉంది. నిత్యం అంటే ఎప్పటికీ నశించదు. అవిద్య అనాది కానీ నిత్యం కాదనమాట. ఉదాహరణకి ఓ గుహలో 1000 సంవత్సరాలుగా చీకటి ఉంటే ఆ చీకటి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అనాది లాంటిది. కానీ ఒక దీపం వెలిగితే ఆ చీకటి వెంటనే పోతుంది. అలాగే అవిద్యకు అది తెలీదు, కానీ జ్ఞానం వచ్చినప్పుడు అది నశిస్తుంది. ప్రబోధే స్వప్నవత్ అన్నారు. స్వప్నంలో ప్రపంచం కనిపిస్తుంది, భయంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. మేలుకున్న తర్వాత స్వప్న ప్రపంచము, స్వప్న వ్యక్తులు, స్వప్న సమస్యలు అన్నీ పోతాయి. అలాగే జ్ఞానం వచ్చినప్పుడు జీవితం, సంసారం, బంధం అన్నీ కలుగుతాయి. సహమూలం వినశ్యతి, ఇది చాలా ముఖ్యమైన మాట అన్నమాట. పోయేది కేవలం సంసారం కాదు, దాని మూలమైన అవిద్య కూడా అన్నమాట. జీవభావం పోతుంది, కర్తృత్వము పోతుంది, భోక్తృత్వము పోతుంది, అవిద్య పోతుంది. మిగిలేది శుద్ధ బ్రహ్మ చైతన్యమాతం. ప్రాగభావ అంటే ఇది న్యాయశాస్త్రంలోని ప్రసిద్ధ దృష్టాంతం కింద మనకు చెప్పుకొస్తూ ఉంటారు. ఒక కుండ తయారయ్యే ముందు కుండ లేదు, ఈ లేకపోవడం ఎప్పటి నుంచో ఉంది అంటే అది కూడా అనాది. కానీ కుండ తయారైనప్పుడు ఆ లేకపోవడం అనేది పోతుంది. అందువల్ల అనాది అయినది కూడా నశిస్తుంది. అదే అవిద్య విషయంలో కూడా అంటూ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. జ్ఞానాగ్ని సర్వకర్మ భస్మసాత్ కురితే అంటూ భగవద్గీతలో చెప్తారు. జ్ఞానాగ్ని సమస్త అజ్ఞానాన్ని దహిస్తుంది అని. మోహగలిలం బుద్ధి వ్యతితరిష్యతి అంటారు. మోహం దాటిపోతుంది అంటూ చెప్తారు అనమాట. జ్ఞాని బ్రహ్మ అవుతాడు అంటూ గీతలో 5వ అధ్యాయం 24వ శ్లోకంలో చెప్పబడుతుంది మనకి. బ్రహ్మభూత అని జ్ఞాని బ్రహ్మస్వరూపంలోనే నిలుస్తాడు అంటూ ఖచ్చితంగా చెప్పేశారు కృష్ణ పరమాత్మ. విద్యతే హృదయ గంధి అంటూ అవిద్య గ్రంథి ఛేదించబడుతుంది. స్వప్న మాయే యథాదృష్టి అంటే స్వప్నం మాయలాగా ఈ ప్రపంచం అంటూ మాండుక్యకారికి చెప్తుంది. నా స్వభావం మారదు, నా భయం శాశ్వతం, నా బాధలు ఎప్పటికీ ఉంటాయి. కానీ ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఎంత పాత అలవాటైనా జ్ఞానం వచ్చినప్పుడు మార్పు సాధ్యం అంటుంది. చాలా భయాలు, బాల్య అనుభవాలు, గత సంఘటనలు, ఊహలు వల్ల సంవత్సరాలుగా మనలో ఉంటాయి అవన్నీ. కానీ ఒక స్పష్టమైన అవగాహన వచ్చినప్పుడు ఆ భయం ఒక్కసారిగా కరిగిపోతుంది. ఇదే ప్రబోధే స్వప్నవత్ అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. బంధం అన్నది నిజం కాదు, అది అవిద్య వల్లే కనిపిస్తుంది మనకి. జ్ఞానం వచ్చినప్పుడు మూలంతో సహా పోతుంది. అంటే సాధన లక్ష్యం అనుభవాలను మార్చడం కాదు, అజ్ఞానాన్ని తొలగించడం అనమాట. ఆత్మ ఎప్పుడూ విముక్తి చెంది ఉన్నదే, మోక్షం కొత్తగా పొందేదేం కాదు, ఎప్పటికీ ఉన్న స్వరూపాన్ని తెలుసుకోవడం. ఈ రకంగా మనం ఈ 2 శ్లోకాల యొక్క అర్థాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారో కూడా మనం ఒకసారి చూద్దాం. కారణం అనాది అయినప్పుడు దాని యొక్క కార్యం కూడా అనాది అయి తీరాలి. అనాది అయిన అవిద్య యొక్క కార్యాలన్నీ కూడాను అది లేకుండానే ఉండాలి. మొట్టమొదట ఆలోచనకే కారణం అవిద్య కాబట్టి అది కాలానికి అతీతం. కానీ ఆత్మ గురించి సరియైన జ్ఞానం రాగానే అవిద్య అంతమైపోవాలి. సత్యం తెలియని అవిద్య అనే కారణం ఉన్నన్నాళ్ళు దాని కార్యమైన అన్యథాగ్రహణం కూడా ఉండాలి. కానీ మహత్తరమైన ఈ కారణానికి ఒక నిష్కృతి ఉంది అన్నమాట. అవిద్యకు వ్యతిరేకమైనది జ్ఞానం. జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉండకూడదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండనట్లుగా. వెలుగు చీకటి ఈ రెండింటినీ కలిసి ఒకే సమయంలో ఒకే స్థలంలో ఉండగలడం అన్నది అసంభవమైన విషయం. అనంతకాలం నుండి అతి చీకటిగా ఉన్న ఒక గుహలోకి ఒక దీపాన్ని తీసుకువస్తే తక్షణమే అక్కడ ఎంత కాలం నుంచి ఉన్నప్పటికీ ఆ చీకటి తొలగిపోక తప్పదు. అదేవిధంగా ఆత్మజ్ఞానోదయం కాగానే అనాది నుండి ఉన్నది అయినప్పటికీ అజ్ఞానం తన కార్యాలతో సహా సమూలంగా నాశనం అయిపోతుందన్నమాట. మెలకు రాగానే కళ పూర్తిగా పోతుంది కదా, అదేవిధంగా ఆత్మజ్ఞానం రాగానే అజ్ఞానం పూర్తిగా పోవాలి. అజ్ఞానజన్యమైన భ్రమలు పోవడం ఒకటే కాదు, వీటికి మూల కారణమైన అజ్ఞానం కూడాను నశిస్తుంది. సుషుప్తిలో అజ్ఞానజన్యమైన అన్యథాగ్రహణం ఉండదు, కానీ దానికి కారణమైన ఈ కారణ శరీరం ఉంటుంది కదా,
అవిద్య అది మిగిలే ఉంటుందన్నమాట. పరిపూర్ణమైన ఆత్మానుభవంలో ఈ కారణం కూడా అంతరిస్తుంది. అప్పుడు మనలో అన్యథాగ్రహణం యొక్క భయం మరెన్నటికీ తలెత్తదు. సత్యం తెలియగానే ఈ కార్యాలన్నీ అనాది అయిన కారణంతో సహా అదృశ్యమైపోతాయి. అన్యదాపీదం నో నిత్యం అన్నారు. ఈ విద్యకు మొదలు లేని మాట నిజమే, కానీ అది నిత్యమేమి కాదు. పుట్టిన ప్రతీదీ నశిస్తుంది. పుట్టుక లేని దానికి మరణం కూడా ఉండదు. ఈ ధర్మానికి అతీతమైనవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవిద్య అనాది అయినప్పటికీ దీనికి అంతం ఉంది. ఈ విచిత్ర స్థితి ఉదాహరణతోటి మనకి వివరించారు. ప్రాక్ అభావ అంటే ప్రాగ్భావ. న్యాయశాస్త్రంలో నైయాయికులు ఈ పదాన్ని తరచుగా వాడుతుంటారన్నమాట. ప్రాగ్భావం వల్లే దీనికి కూడా అంతం ఉంది. దీని అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కుండ తయారు చేయబడక ముందు మట్టిలో ఉంది. కుండకు బదులుగా మట్టి మాత్రమే ఉంది. ఈ మట్టి నుండి కుమ్మరి ఒక ఆవును సృష్టించలేడు. యాపిల్ పండును కూడా సృష్టించలేడు. మట్టి నుండి తనకొక భార్యను సృజించలేడు. ఇప్పుడు తయారు చేయగలిగిందల్లా అనేక ఆకారాలు కలిగిన పాత్రలను మాత్రమే. అతడు తయారు చేయబోయే పాత్ర బీజప్రాయంగా మట్టిలో ఉండాలి. పాత్ర తయారయ్యే అవకాశం ఆ మట్టిలో ఇమిడే ఉందన్నమాట. మట్టిలో అవ్యక్తంగా పాత్ర ఉంది అని అర్థం చేసుకోవాలి మనం. కుండ తయారవ్వక ముందు కూడా ఆ కుండ మట్టిలో అవ్యక్తంగా ఉంది మనకి. కుండ తయారైన తర్వాత అంతకుముందు అవ్యక్తంగా కుండ ఎప్పటి నుండి ఉంది అని ప్రశ్న వస్తే మట్టిలో బీజప్రాయంగా కుండ అనాదిగా ఉంది. ఆ మట్టి పుట్టినప్పటి నుండి, భూమి పుట్టినప్పటి నుండి అవ్యక్తంగా కుండ ఉండనే ఉందన్నమాట. అసలు భూమి స్వభావమే అది. స్వభావసిద్ధంగా భూమి తనలో సర్వ ఆకారాలను అవ్యక్తంగా కలిగి ఉండడమే జరుగుతుంది. కుండ తయారైనప్పుడు అంతవరకు అనాదిగా బీజప్రాయంగా ఉన్న ఆ అవ్యక్త స్థితి ఏదైతే ఉందో, అంటే కుండ ఆకారం లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది అంతరిస్తుంది. అంటే ప్రాక్ వ్యక్తానికి ముందు అభావ లేదు. కుండ తయారవక ముందు కుండ లేదు. కుండ తయారయ్యాక ఆ క్షణం నుండి అంతకు ముందున్న అనాదిగా ఉంటున్న అవ్యక్త స్థితి అంతమైపోతుంది. అనాదిగా ఉన్నదానికి అంతం ఉంటుంది అని చెప్పడానికి ప్రాగభావ ఉదాహరణని ఇక్కడ నిరూపించారనమాట. సాధారణంగా ఆది లేని దానికి అంతం కూడా ఉండదు, కానీ ఆది లేని దానికి కూడా అంతం ఉండడం సంభవమే అని వేదాంతం స్పష్టంగా చెప్తోందనమాట. ఏ విధంగా? కుండ యొక్క ప్రాగభావం వలె కుండ వ్యక్తం కాగానే అంతవరకు అనాదిగా ఉన్న అవ్యక్త స్థితి అంతరించిపోతుంది. అదేవిధంగా గురువుగారు అంటున్నారు, అవిద్య అనాది అయినప్పటికీ విద్య వస్తే అంతరించిపోతుంది. కాబట్టి నీ ప్రశ్న ఎంత అందంగా ఉన్నప్పటికీ అర్థవంతమైన ప్రశ్న కాదని నువ్వు గ్రహించు అంటూ ఆయన శిష్యుడికి చెప్పడం జరిగిందనమాట. చక్కటి విశ్లేషణని మనం వినగలిగాం. మరొకసారి స్వామీజీకి నమస్కారాలు తెలియజేస్తూ, శంకరాచార్యుల వారికి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.